సో ఇది నా టొయోటా ఇటియోస్ 2015 జీడీ మోడల్. సో ఈరోజు దీని ఈజీఆర్ వాల్వ్ని ఒకసారి చెక్ చేసి అవసరమైతే క్లీన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో తీసేటప్పుడు ఏ కనెక్టర్స్ ఉన్నాయి, ఏది ఎక్కడి నుంచి తీస్తున్నాను అన్నది రికార్డ్ చేసి పెట్టుకుంటాం బెస్ట్ కదా. మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు యూజ్ అవుతుందని ఇది రికార్డ్ చేస్తున్నాను. కనెక్టర్స్, ఎలక్ట్రికల్ కనెక్టర్స్ కనెక్ట్ చేయకపోతే చెక్ ఇంజిన్ లైట్ వస్తుంది. సో ఇక్కడ ఇలాంటి గ్యాస్కెట్స్ ఇవి మిస్ అయినా కూడా గ్యాస్ లీక్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ కీప్ దీస్ పీసెస్ సేఫ్లీ. అండ్ this is the EGR. It doesn't look that dirty, but still we'll uninstall it. And so ఇది నా టొయోటా ఇటియోస్ బండి ఈజీఆర్ వాల్వ్, ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్. పేరులో ఉన్నట్టుగానే ఎగ్జాస్ట్ గ్యాస్ని మళ్ళీ ఇంటేక్ ఎయిర్తో పాటు కలిపి తీసుకుంటుంది బండి. ఇది దీని ఎలక్ట్రికల్ యాక్టివేటర్. సో బేసికలీ ఏమవుతుందంటే ఇక్కడ ECU కంట్రోల్ సిగ్నల్ ఇస్తుంది. దాన్ని బట్టి దీని లోపల ఉన్న సాలినాయిడ్, మేబీ నాకు తెలిసి ఇది సాలినాయిడ్ అయి ఉంటుంది. ఈ సాలినాయిడ్కి సిగ్నల్ అందుతుంది ఎంత ఓపెన్ చేయాలి, ఎంత క్లోజ్ చేయాలని. దాన్ని బట్టి లోపల ఉన్న డయాఫ్రమ్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ అవుతుంది. ఇది జనరల్గా ఇందులో చెల్లేది ఎగ్జాస్ట్ గ్యాస్ కాబట్టి ఇలాగే ఉంటుంది ఇది. కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎయిర్ ఫ్లో బాగుంటుంది. మైలేజ్ పెరిగిపోద్ది లేకపోతే ఏదో అయిపోతుంది అని కాదు, కానీ ఏమో మరి అవ్వచ్చు, నాకు దాని గురించి అయితే ఐడియా లేదు. బట్ ఇది క్లీన్ చేసుకుంటే ఫంక్షనింగ్ ఫ్రీగా చేస్తుంది. డయాఫ్రమ్ నీట్గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, అంతవరకు అయితే అవుతుంది. సో ఇందులో నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ వచ్చి ఇక్కడ డయాఫ్రమ్ ఓపెన్ అయినప్పుడు ఇందులో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఈ పైప్స్లోకి వెళ్తుంది. ఈ పైప్స్లో నుంచి వెళ్ళి చూసారా ఎంత డర్టీ క్లీన్ చేద్దాం. మరి అంత డర్టీ కూడా లేదు, నాట్ వెరీ డర్టీ. ఓకే, నాట్ వెరీ బ్యాడ్, నీట్గానే ఉంది. సో ఇందులోంచి ఇందులోకి వెళ్తుంది. ఈ పైప్ త్రూ మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి ఎయిర్ ఇంటేక్లోకి వెళ్తుంది. ఎయిర్ ఫిల్టర్ నుంచి గాలి ఇలా వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ నుంచి గాలి ఇలా వచ్చి ఇంటేక్లోకి వెళ్తుంది. ఈ గాలి కూడా ఇలా వచ్చి ఈ ఎయిర్ ఇంటేక్లో వచ్చే దానిలో జాయిన్ అవుతుంది మధ్యలో. ఇలిస్ట్రేషన్ లేదు. సో బేసికలీ ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చే గాలి, ఈ ఎగ్జాస్ట్ గాలి రెండు కలిసి టర్బోలోకి వెళ్తే కంప్రెస్ అవుతుంది. టర్బోలో గాలి బాగా లాక్కుంటుంది కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ దట్ వెలాసిటీ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ప్రెషర్ ఇన్ ద టర్బో చార్జర్. అక్కడి నుంచి మళ్ళీ ఇంటర్కూలర్కి వెళ్తుంది. ఇంటర్కూలర్లో కంప్రెస్డ్ ఎయిర్ హీట్ అవుతుంది కదా, హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజ్ అయ్యి మళ్ళీ కూలింగ్ అవుతుంది. కంప్రెస్డ్ కూల్ ఎయిర్ పిస్టన్స్కి వెళ్తుంది. పిస్టన్స్లో డీజిల్ ఇంజెక్ట్ అయ్యి ఇది కూడా అయ్యి కంప్రెషన్ అప్పుడు బ్లాస్ట్ అయ్యి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పనిచేస్తుంది. మీకు తర్వాత చూపిస్తానండి అది ఎట్లా. సో ఇది టొయోటా ఇటియోస్ ఈజీఆర్. సో ఇది ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ వాల్వ్ అంటే ఇదండి. యాక్చువల్లీ ఇది దిస్ పీస్, దీనికి ఇలాగా స్ప్రింగ్ లోడెడ్ ఉంటుంది చూసారా. ఒక గేర్స్ కట్ చేసి కింద స్ప్రింగ్ ఉంది. సో స్ప్రింగ్ యాక్షన్తో ఏంటంటే మళ్ళీ అది క్లోజ్ పొజిషన్కి రిటర్న్ అవుతుంది. ఇక్కడ మీటరింగ్ చేసేటవాడు, ఇఫ్ యు ఆర్ రిపేరింగ్ దిస్ ప్లీజ్ డోంట్ టచ్ దిస్, ప్లీజ్ డు నాట్ టచ్ దిస్. యూ కెన్ సీ హియర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇది బంద్ చేసి పెట్టాడు కదా, దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కెలకొద్దు. ఏదైనా సెట్టింగ్స్ కొంచెం చేంజ్ అయినా కూడా ఇక్కడ వాల్వ్ లైట్గా ఓపెన్ అవుతుంది. ఎగ్జాస్ట్ గ్యాస్ ఎప్పుడు రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ మోటార్ ఉంది లోపల.
100% I am sure that this is a motor. So based on the strength of the signal, it will rotate. సో దీని కింద చూడండి, ఇక్కడ ఇచ్చాడు. దిస్ కుడ్ బి పాజిటివ్, దిస్ కుడ్ బి నెగిటివ్, ఆర్ పొలారిటీ చేంజ్ అవ్వచ్చు, ఆర్ కాకపోవచ్చు, మనకు తెలియదు ఎలా వర్క్ చేస్తుందో. సో ఇది ఇలా కూర్చుంటుంది, ఇలా ఉంటుంది కవర్ ఇలా ఉంది. దీనిపైన నట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 నట్స్ ఓపెన్ చేసి జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది వచ్చేసాక దీనిపైన ఏముంటుందంటే ఇది ఇలా కూర్చుని ఉంటుంది. దీని కింద గేర్ ఉంది, పైన గేర్ ఉంది. గేర్ టీత్ కనపడుతున్నాయి కదా, కింద కూడా గేర్ టీత్ ఉంది. సో నేను కూర్చోబెడితే ఇది రొటేట్ అయినప్పుడు ఇది తిరుగుతుంది కదా, ఇక్కడ మనం ఎలక్ట్రిక్ సిగ్నల్ ఇస్తే ఇది తిరుగుతుంది కదా స్పిండిల్. సో ఇది ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం ఫర్ సపోజ్. దెన్ యూ సీ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్. ద లోవర్ గేర్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ద పవర్ టు దిస్ గేర్ అగైన్. సి అప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతుంది, అలా ఓపెన్ అవుతుంది, అలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది అలా గ్యాస్. సో ఈసీయూ నుంచి సిగ్నల్ వస్తుంది, ఎంత ఓపెన్ చేయాలి, ఎంత క్లోజ్ చేయాలన్నది. ఇది దీని మెకానిజం. ఇది తీసేద్దాం, దీన్ని ఏమనొద్దు, ఇది తీద్దాం. 1 2 3 తీసి చూద్దాం అసలు ఏముందో లోపల. నాకు తెలిసి 2 పర్మనెంట్ మ్యాగ్నెట్లు ఉండి ఒక చిన్న డీసీ మోటార్ లాంటిది ఏమైనా ఉందేమో చెక్ చేద్దాం. ఎందుకంటే ఇది నాకు తెలిసినంతవరకు సోలనాయిడ్ లాగా అనిపించట్లేదు. ఇట్ ఈస్ నాట్ సోలనాయిడ్, ఇట్ ఈస్ 100% నాట్ సోలనాయిడ్. దిస్ ఈజ్ ఎ షాఫ్ట్ రోటర్. మరి స్టేటర్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఫీల్డ్ కాయిల్ ఉంది, డీసీ ఆర్మేచర్ ఉంటుంది ఇందులో. ఈ షాఫ్ట్కి ఆర్మేచర్ ఉండి తెద్దాం ఆగండి. సో ఇది చూడొచ్చు, ఇందులో యాక్టివేటర్ని మొత్తం డిస్మాంటిల్ చేశాను. సో దీని లోపల ఏముంటుంది అంటే ఇది ఉంటుంది ఇందులో. ఇంకా దీన్ని ఫర్దర్గా డిస్మాంటిల్ చేస్తే పాడవుతుంది. ప్లస్ ఇది డిజైన్ చేసిన ఇంజనీర్ హీ డింట్ ఇంటెండ్ దిస్ టు బీ ఓపెన్డ్ ఎనీ ఫర్దర్ బికాస్ దిస్ ఈజ్ సీల్డ్. అన్నెసరిగా ఓపెన్ చేస్తే పాడవుతుంది. అసలు డెన్సో పార్ట్లు పోయిందంటే 10,000 ఎంత ఉంటాయి. ఇందులో ఉంటుంది అన్నమాట. ఇలా కూర్చొని ఇది తిరుగుతున్నప్పుడు ఏది తిరుగుతుందా, ఈ కింద యాక్టివేటర్ తిరిగినప్పుడు ఈ స్పిండిల్ కూడా తిరుగుతుంది. అలా కనబడుతుంది కదా. సో దీన్ని ఏమైనా కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఏదైనా కొంచెం ఆయిల్ కొట్టచ్చు అంతే, అందుకంటే ఇంకేం చేయొద్దు. ఆయిల్ అయితే కాంటాక్ట్ క్లీనర్ పెడదాం. కాంటాక్ట్ క్లీనర్ వస్తుంది, అది పెట్టి క్లీన్ చేసి. ఇంకొకటి, ఈ స్క్రూస్ తీసినప్పుడు ఈ స్క్రూ సరిగ్గా రాదు. ఎందుకంటే వీటికి టచ్ అవుతుంది, ఈ గేర్ హెడ్స్కి టచ్ అవుతుంది. ఇది చూసారు సన్నగా అయిపోయింది. ఇది ఎక్కువ వాడడం వల్ల సన్నగా అవుతూ ఉంటుంది, దానివల్ల కూడా యాక్టివేటర్ ఫెయిల్ అవుతుంది బికాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అండి. See, this has never been used. This tooth is well formed, but you can see the teeth here. They are a bit distorted. See, this is more thin, and this is even thinner. What happens? మనం ఎలా వాడే కొలది అంటే మనమంటే కార్ నడుపుతుంటాం. సో ఈసీయూ సిగ్నల్ ఇస్తుంది, ఇక్కడికి వస్తే సిగ్నల్ యాక్టివేటర్ టర్న్ అవుతుంది, ఇది టర్న్ అవుతుంది. ఈ టీత్ వేర్ అవుతూ ఉంటుంది, అంతే కదా. వాడే కొద్ది చెప్పులన్నా ఏదైనా అరిగిపోతుంది. చూసారా కొన్నిసార్లు దీని మీద అంత పెద్ద తెలియట్లేదు, కానీ దీని మీద అయితే క్లియర్గా తెలుస్తుంది వేర్ అన్నది ఈ పార్ట్స్లో. ఇంకా దీన్ని ఈ పార్ట్ అయితే అస్సలు ఓపెన్ చేయొద్దు. ఈ పార్ట్ ఓపెన్ చేసారా పోద్ది. నేను యాక్చువల్ ఇది ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ ఫుల్లీ హైలీ కాయిల్డ్
పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఉన్న స్ప్రింగ్ ఉంది ఇందులో. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ హై పొటెన్షియల్ అండ్ ఇఫ్ యూ ఓపెన్ ఇట్ దిస్ విల్ బీ ఎ బిగ్ హెడ్ ఏక్. యూ వోంట్ బీ ఏబుల్ టు ఇన్స్టాల్ ఇట్ బ్యాక్. So this part should not be touched. This will leave it as it is. This we have checked because I am from electrical background and I was curious to know how these things are working. So this is the thing. So this is the one that is driving it. We'll seat it back. పెట్టేద్దాం మళ్ళీ. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఇది నేను అనేది వెళ్ళిపోయింది కదా. కొంచెం ఎక్కడెక్కడ ఆయిల్ ఏదైనా కొట్టుకోవచ్చు అంతే. ఆయిల్ కూడా కాదు, ఎలక్ట్రికల్ది కదా. కాంటాక్ట్ క్లీనర్ పెట్టుకోండి, ఇక్కడ అటు ఇటు క్లీన్ అవుతుంది. ఒక చుక్క ఆయిల్ వేయండి సరిపోద్ది. తర్వాత ఇది బంద్ చేయండి. ఈజీఆర్ వాల్వ్ అంటే మెయిన్ ఇది ఎంత ఫ్రీగా ప్లే ఉంటే అంత మంచిది. ఇక్కడ కార్బన్ అది ఉంటుందిలే. ఇదేమవుద్ది, గోల్డ్ కొద్దిగా ఉంటే దీనివల్ల ఇప్పుడు పెద్ద ఇక్కడ ఎయిర్ ఫ్లో ఏం ఆగిపోదు. అన్నీ తీసేసి గోల్డ్ తెగ తుడిచేసుకుంటాం వల్ల అంటే తుడుచుకోవచ్చు, మెరుస్తుంది. ఇట్ విల్ షైన్ ఎస్థెటికల్లీ. మేబీ ఫంక్షనాలిటీ మైట్ ఇంప్రూవ్ somehow, or the air touching from this carbon deposit might cause the air that is flowing through this valve to become turbulent అంటే తుఫాను. అది మనకి లామినార్ టర్బులెంట్ అంటారు కదా. వాటర్ సన్నగా వదిలితే లామినార్గా వస్తుంది, సన్న దారిలాగా. స్పీడ్ వదిలేసరికి మొత్తం చుక్కలు ఉష్ అని ఇలా స్ప్రెడ్ అయిపోతుంది కదా, అలా వచ్చేరు. దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుంది అన్నది నాకు తెలియదు. ఇదైతే నేను ఓన్లీ డీజిల్తో క్లీన్ చేశాను, వేరేది ఏది వేయొద్దు అన్నారు కనుక్కుంటే. అది సో మన మెయిన్ పని ఇందులో అయితే ఇది ఇలా ఓపెన్ అయినప్పుడు అది వాల్వ్ వల్ల ఫుల్గా ఓపెన్ అవుతుంది. అది వాల్వ్ ఫుల్ ఓపెన్ క్లోజ్, అది బాగా పనిచేయాలి. అది పైన స్పిండిల్ స్మూత్గా మూవ్ అవ్వాలి, అంతవరకు మూవ్ అయితే చాలు. ఇది దీని ఇంటర్నల్ మెకానిజం. ఈ స్క్రూ ఈజీగా పెట్టవచ్చు. ఈ స్క్రూ పెట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది మొత్తం ఇలా వెనక్కి కాక్ చేసి స్ప్రింగ్ని వెనక్కి కంప్రెస్ చేసి మొత్తం ఈ పార్ట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు పెట్టవచ్చు. ఇది దీని తర్వాత మూసేయాలి. సో ఈ పార్ట్స్కి కొద్దిగా గ్రీజ్ పెట్టి, దీనికి కొంచెం గ్రీజ్ పెట్టా, దీనికి కొద్దిగా గ్రీజ్ పెట్టాను. ఇది ఇందాక చెప్పినట్టు ముందుకు జరిపి ఈ మొత్తం మూడినట్లు కరెక్ట్గా టైట్ చేసా. ఇప్పుడు ఈ ఫైనల్ స్టెప్ కింద ఇది క్లోజ్ చేయాలి. సో ఈ పార్ట్ ఇందులో కదా, అంతేనా? అలా ఓకే, లాక్ అండ్ క్లోజ్ కదా. అది సంగతి. చేశాక దీన్ని ఇంకొంచెం క్లీన్ చేద్దాం, బయటకు వచ్చేటట్టు అయిపోతుంది. సో ఇక్కడ ఈజీఆర్ ఫిట్ చేశాను. సో ఈజీఆర్ నుంచి కింద నుంచి ఇది వాల్వ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎయిర్ బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి మెటల్ పైప్ ఇంకోటి ఇందులోకి వెళ్తుంది. ఇందులోంచి వెళ్ళిన గాలి ఇలా వచ్చి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఇంటెక్ మ్యాన్ఫోల్డ్లో కలుస్తుంది. ఇక్కడ నుంచి ఈజీఆర్ ఎగ్జాస్ట్ గ్యాస్, రీసర్క్యులేటెడ్ ఎగ్జాస్ట్ గ్యాస్ ఇక్కడ నుంచి ఫ్రెష్ ఎయిర్ ఫిల్టర్ నుంచి ఇక్కడ నుంచి వచ్చి దీనిలోకి వెళ్తుంది. టర్బోలోకి వెళ్ళి టర్బో నుంచి హీట్ అయిన ఎయిర్ కింద నుంచి వచ్చి హీట్ వెళ్తుంది. హీట్ వెళ్ళి కూల్ అయిన ఎయిర్ కింద నుంచి వెళ్తుంది కంబషన్కి. సో ఈజీఆర్ ఫిట్ చేశాను. సో ఈజీఆర్ నుంచి గాలి ఇలా వస్తుంది. ఎగ్జాస్ట్ గ్యాస్ వాల్వ్ ఓపెన్ అప్పుడు ఇలా వచ్చి ఈ పైపు త్రూ, ఇది కూలెంట్ పైపు, ఇది కూలింగ్ అవ్వడానికి ఇలా వస్తుంది. ఇది కూలెంట్ పైప్ అవుట్. ఎగ్జాస్ట్ గ్యాస్ ఇలా వెళ్తుంది ఇందులోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఇంటేక్లో కలుస్తుంది. ఇక్కడి నుంచి ఇంటేక్ ఇలా వెళ్తుంది. ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చి గాలి ఇటు వస్తుంది, ఎగ్జాస్ట్ గాలి ఇటు వస్తుంది. ఇది ఇలా వెళ్తుంది. ఇది ఇలా వెళ్ళి ఇదేమంటారు దీన్ని టర్బోలోకి వెళ్తుంది. ఎయిర్ ప్రెషర్ పెరుగుతుంది, హీట్ అవుతుంది. ఎయిర్ ఇక్కడ బాగా కంప్రెస్ అవుతుంది కదా, కంప్రెస్ ఎయిర్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాస్ట్ టర్బైన్ తిరిగితే ఇక్కడ గాలికి లాక్కుంటుంది. లాక్కున్న గాలి కింద నుంచి వచ్చి ఇలా వస్తుంది. ఇందులోంచి వచ్చి కూలర్కి వెళ్తుంది. కంప్రెస్ అయిన ఎయిర్ హీట్ అవుతుంది కదా, హాట్ ఎయిర్, compressed air becomes hot, then the heat is removed in this intercooler, then from this it will go back to the intake manifold and it will go into the pistons. That is the thing, Toyota Etios engine. సో అంతా ఫినిష్ అయిపోయింది.
ఇంజన్ స్టార్ట్ అయింది. ఒకసారి చూద్దాం ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ మిస్సింగ్ అండ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ మిస్. ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు, ఏమైనా మిస్ చేసి ఉండొచ్చు. అన్నీ కనెక్ట్ ఉన్నాయా? కూలెంట్ లైన్స్, బై ద వే కూలెంట్ నింపాను నేను. ఇది ఓపెన్ చేసినప్పుడు కూలెంట్ పోయింది. సో ఐ హ్యావ్ రీఫిల్డ్ ద కూలెంట్. యాక్చువల్లీ టు అన్ఇన్స్టాల్ దిస్ ఐ హ్యావ్ అన్ఇన్స్టాల్డ్ ద ఎయిర్ ఫిల్టర్ ఆల్సో అండ్ ద కూలెంట్ లైన్. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటా, ఎందుకంటే బండి నడిచినప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేయలేం. ఇక్కడే చెక్ చేసుకుంటాం బెస్ట్. 100% చెక్ చేసుకుని అంతా ఓకే అయితేనే ఇది తీసాను, కరెక్టర్ పెట్టాను. ఇది పెట్టాను. ఇంకేమైనా మిస్ ఉందా? అంతగా బాగానే ఉన్నట్టుంది.